ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ముందుగా నేను మీ అందరికీ చెప్తానండి. ఫస్ట్ ప్రశ్న సురేష్ గారు అడిగారు. సిస్టర్, నేను 31 ఫ్రైడే నైట్ 11 PM తిరుపతికి వస్తున్నాను. నాకు సాటర్డే ఫ్రీ టికెట్స్ దొరుకుతుందా? అండ్ సాటర్డే నాకు దర్శనం సాటర్డే నైట్ కల్లా కంప్లీట్ అవుతుందా? ప్లీజ్ చెప్పండి సిస్టర్ అన్నారు. తప్పకుండా అవుతుందండి. మీరు ఏమాత్రం కంగారు పడని అవసరం లేదు. మీరు ఫిబ్రవరి నైట్ 11 గంటలకు దిగిన తర్వాత ఆ రోజు రాత్రి అనగా శనివారము తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలోనే మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు ఇస్తారండి. చక్కగా ఆ టోకెన్లు తీసుకుంటే శనివారం రోజు మీరు 6 గంటల లోపల దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చేసుకుంటారు. ఒకవేళ మీరు బస్టాండ్లో దిగేటట్టయితే మీరు బస్టాండ్ నుంచి బయటకు వస్తే శ్రీనివాసం కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు అయితే మీకు అర్ధరాత్రి 2 గంటలకే శనివారం రోజు ఇస్తారు. చక్కగా మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే రెండో ప్రశ్న పుట్ట మహారాజు గారు అడిగారు. మేడం, మేము మెట్లదారిలో వెళ్తున్నాం, దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అని. ఓకే, ఒకవేళ మీరు అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్నట్లయితే అలిపిరి ఎంట్రన్స్లో ఫస్ట్ మెట్టు దగ్గర మీకు భూదేవి కాంప్లెక్స్ అని ఉంటుందండి. ఆ కాంప్లెక్స్లో మీరు చక్కగా సర్వదర్శనం టోకెన్లు అనేవి తెల్లవారుజామున 3 గంటలకే మీ అందరికీ ఇస్తున్నారండి. ఈ టోకెన్లు రోజుకి 10,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు శ్రీవారి నడక మార్గం నుంచి వెళ్ళాలి అనుకున్నట్లయితే నడక మార్గం మధ్యలో మీకు 50వ మెట్టు దగ్గర కానీ లేదా 500 మెట్టు దగ్గర కానీ దివ్య దర్శనం టోకెన్లు అనేవి అయితే ఇస్తున్నారండి. దయచేసి మీరు చక్కగా ఏది వెళ్ళాలి అనుకుంటే అక్కడ మీరు ఈ టోకెన్లు తీసుకోవచ్చు. అయితే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు ఉదయం 6 గంటలకి ఈ టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే రోజుకి 5,000 టోకెన్లు అయితే ఇస్తారండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మరో ప్రశ్న సువరన్ గారు అడిగారు. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం టికెట్స్ హౌ టు గెట్ అని అడిగారండి. ఓకే, మీరు ఏం చేస్తారంటేనండి, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం టికెట్స్ మీకు కావాలి అనుకుంటే తిరుమల వెబ్సైట్లోకి వెళ్ళాలండి. వెబ్సైట్ పేరు వచ్చేసి tirupatibalaji.gov.in వెబ్సైట్ ఉంటుందండి. నేను ఆ లింక్ మీకు ఈ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఓపెన్ చేసి మీరు శ్రీవారి లోకల్ టెంపుల్ సేవ టికెట్స్ అని ఉంటాయండి. అక్కడికి వెళ్ళి మీరు చక్కగా తీసుకోవచ్చు. అలాగే మరొక ప్రశ్న దేవి గారు అడిగారు. జూన్ 10న ఎంపీ లెటర్లో దర్శనం అవుతుందా? ఇప్పటికీ కూడా ఎలక్షన్స్ టైం కదా అని ఆవిడ అంటున్నారండి. సో ఏ రోజైనా కానీ శుక్రవారము, శనివారము, ఆదివారము రికమెండేషన్ లెటర్స్ అనేవి టీటీడీ యాజమాన్యం వారు స్వీకరించరండి. మిగతా అన్ని రోజుల్లో కూడా మీరు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని చక్కగా దర్శనము రూములు తీసుకోవచ్చు. మరొక ప్రశ్న అండి, శైలజ గారు అడిగారు. హాయ్ మేడం, మేము మే 21 and 22 తిరుపతి వెళ్ళాం. రిగార్డింగ్ రీఫండ్ ఆఫ్ కాషన్ డిపాజిట్ మీ వీడియో చూసి టోల్ ఫ్రీ నెంబర్కి ఎంక్వైరీ చేశాం. దే ఆర్ గివింగ్ ప్రాంప్ట్ రిప్లై. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీరు నా వీడియో చూసి చక్కగా మీ ప్రశ్న యొక్క సమాధానాన్ని మీకు లభించినందుకు. సో దయచేసి మీరు రీఫండ్కి సంబంధించి డీటెయిల్స్ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాకు కూడా హ్యాపీగా ఉంది. ఇంకొకటి రాజ్ కపూర్ గారు అడిగారు. హలో మేడం, ప్రజెంట్ టీటీడీ ఈజ్ యాక్సెప్టింగ్ ఎమ్మెల్యే లెటర్ ఆర్ నాట్? ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ అడ్వైజ్ అని అన్నారు. వాల్యుబుల్ అడ్వైజ్. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రస్తుతానికి అయితే టీటీడీ వారు అయితే యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఎవరైనా కూడా సోమవారము, శుక్రవారము అని కాకుండా నేను మరలా చెప్తున్నాను, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము రికమెండేషన్ లెటర్లు టీటీడీ యాజమాన్యం వారు తీసుకుంటారు. శుక్ర, శని, ఆదివారాల్లో తీసుకోరు. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. మిగతా అన్ని రోజుల్లో కూడా తీసుకుంటారంటే మీరు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకోటి కళ్యాణ్ చిన్నగారు అడిగారు. మ్యామ్, మేము శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అయిపోయింది, కొండ ఎక్కుదాం అనుకుంటున్నాము, మొక్కు ఉంది, మాకు 9 years పాప ఉంది, ఎలా చేస్తారా అలిపిరి స్టెప్స్కి 1 PM తర్వాత అని అన్నారు.
ఎలా చేస్తారండి. ఎందుకంటే టీటీడీ యాజమాన్యం వారి యొక్క కొత్త రూల్స్ ప్రకారము 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే తల్లిదండ్రులతో పాటు మధ్యాహ్నం 2 గంటల లోపల నడక మార్గంలో నుంచి పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళవచ్చు. సో మీ పాప 9 ఏళ్ళు అంటున్నారు కాబట్టి మధ్యాహ్నం 1 గంటకు మీరు వెళ్ళవచ్చు. అలాగే మంజులా గారు అడిగారు, కెన్ వి టేక్ 9 years చైల్డ్ టు అష్టాదళ పాద పద్మారాధన సేవ అని అన్నారు. తీసుకెళ్ళొచ్చండి. ఎందుకు అంటే టీటీడీ రూల్స్ ప్రకారము పిల్లల వయసు 12 సంవత్సరాల లోపల ఉంటే తల్లిదండ్రులతో పాటు దర్శనం టికెట్ లేకపోయినా పిల్లలకి తల్లిదండ్రులతో పాటు దర్శనం చేసుకోవచ్చు. అది సేవా టికెట్లు లేకపోయినా ఏ టికెట్ అయినా టీటీడీకి సంబంధించింది లేకపోయినా తీసుకొని వెళ్ళవచ్చు. మరొక ప్రశ్న ఎక్కువగా కూడా హోమం గురించి అడుగుతున్నారండి. మరొక ప్రశ్న శివ గారు అడిగారు, దివ్యాంగుల హోమం టికెట్స్ శ్రీ గోవిందరావు స్వామి టెంపుల్ తిరుపతి బుక్ చేసుకున్నాం. ఉంజల్ సేవకి ఇద్దరికి 116 రూపీస్ అండ్ 300 రూపీస్ ఎస్టీడీ టికెట్స్ ఎక్కడ ఇస్తారు అని అడిగారు. ఓకే, వెరీ గుడ్. తిరుపతిలో బుక్ చేసుకున్నాం. క్వశ్చన్ అయితే నాకు క్లియర్గా లేదండి, మరలా కాస్త అడగండి, నేను తప్పకుండా మీకు సమాధానం చెప్తాను. మరొకరు వచ్చేసి సుధా గారు వెరీ నైస్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రశ్నలు భక్తులు అడిగినవి నేను చెప్పానండి. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ అడగండి, నా వంతు ప్రయత్నంగా మీకు సమాధానం నేను చెప్తాను. సో ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, రాబోయే సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు అనేవి టీటీడీ యాజమాన్యం వారు వచ్చే నెల జూన్ 18వ తారీఖు నుంచి 1/1 అన్నీ రిలీజ్ చేస్తారండి. వికలాంగుల దర్శనం టికెట్లు, అంగప్రదర్శన టోకెన్లు 300, 500 రూపాయల దర్శనం టికెట్లు, అలాగే రూములు, ఆజిత సేవలు, సుప్రభాతము, తోమాల అర్చన అన్నీ కూడా మీకు జూన్ 18వ తారీఖు నుంచి విడుదలవుతాయి. అలాగే ఆగస్ట్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల అఫీషియల్ టీటీడీ ఆన్లైన్ బుకింగ్ ద్వారా మీకు అన్ని రకాల సేవలు, రూములు, దర్శనం టికెట్లు కూడా అయిపోయినాయి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. కేవలం మీకున్నటువంటి దారి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా జూలై, ఆగస్ట్ నెలకి మాత్రమే ఉన్నాయి. జూన్కు కూడా అయిపోయినాయి. అలాగే దివ్యాంగుల విశేష హోమం టికెట్లు కూడా మీకు జూలైకి, ఆగస్ట్కి మాత్రమే ఉన్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్ అడగగలరు. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.